తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సో అన్న ఎట్లా చూసుకోవచ్చు, ఇప్పటికే చేనేత ఏదైతే నేతలకు అన్యాయం జరుగుతున్నది, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు కేసీఆర్ గారు, ఎట్లా చూడవచ్చు? నేను గీతాన్నాను, నేనుండగా నేతన్నకు అన్యాయం జరగనియా, నా బాధ్యత. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక బతుకమ్మ చీరలు ఇచ్చి మీ జీవితాలు బాగుపడ్డాయని చెప్తా ఉన్నారు. అట్లా కాదు, ఆ పాత బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తాం. కొత్తగా టెస్కో నుంచి నేతన్నలు చేసే ఉత్పత్తిని అన్నింటినీ కొని ప్రభుత్వం ద్వారా మార్కెటింగ్ చేసే విధంగా వ్యవహారం తీసుకుంటాం. మేము 4 నెలలు అయింది, ఆ సమస్య మీద అవగాహన ఉంది. పార్లమెంట్ సభ్యుని అక్కడి నుంచి ఆనాడు సిరిసిల్ల వస్త్ర రంగానికి అనేక రకాలుగా అండగా ఉన్నాం. ఇప్పుడున్న శాసనసభ్యుడు మంత్రి కేటీఆర్ గారు ఏం చేసారో ఏం చేయలేదో సంబంధించిన చర్చ వదిలిపెడితే, గతంలో పార్లమెంట్లో వినోద్ కుమార్ గారు, బండి సంజయ్ గారు కంటే ఎక్కువ నేతన్నల కోసం చేసినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా నేతన్నలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అది కేంద్రం నుంచి కూడా, ఇది ఫెడరల్ సిస్టంలో ఉమ్మడి సబ్జెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అప్గ్రేడేషన్ కావాలి, అక్కడ లూమ్స్ అన్నీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ రావడానికి. దాని తర్వాత ప్రతి కార్మికుడు ఓనర్గా మారాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ కలిపి కొన్ని స్కీమ్స్ తేవాల్సిన అవసరం ఉంది. అది 10 సంవత్సరముల మాటలకే పరిమితమైంది. దాన్ని ఆచరణ చేసి చూపెట్టి ఆ వర్గాలకు న్యాయం జరిగేదని చూస్తాం. కానీ కాళేశ్వరంకు 50,000 మంది రైతులతో పోతా, అక్కడ మోటార్లు నడిపిస్తా, నడపకపోతే తొక్కి నారదీస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది, ఎట్లా? సరే రమ్మన్నా, అందుకే రచ్చ చేస్తావా, 50,000 మంది తొక్కుతావా, తొక్కించుకుంటావా, రా. ఈ రైతులు ఆత్మహత్యలు జరిగినాయి, 200 మందికి సంబంధించినటువంటి డేటాను అడగంగానే ప్రభుత్వానికి ఇచ్చినాం, ఎట్లా చూస్తుంది, వాళ్ళని ఎట్లా పరామర్శిస్తారు? నేను రిసీవ్ చేసుకోలే డేటాను, రిసీవ్ చేసుకున్నాక దాన్ని స్పందిస్తాను.